ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు. బహు దినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ప్రియులారా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, ఇశ్రాయేలీయుల మధ్య అపార్థము. ఇశ్రాయేలీయుల మధ్య అపార్థము, దానిని పరిష్కరించుట. అనగా ఈ 22వ అధ్యాయములో తూర్పున 2.5 గోత్రముల వారు ఉన్నారు కదా. సో రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు. వీరు అవతలకి వెళ్ళిన తరువాత ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠమును బట్టి వారి మధ్య సంఘర్షణ ప్రారంభమైనది. సో అది ఎలా పరిష్కరించబడినదో ఈ అధ్యాయములో మనం చూడగలం. సరే, 34 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 9 వచనాలు 2.5 గోత్రముల వారిని దీవించి పంపుట. ఈ 2.5 గోత్రముల వారిని యెహోషువ వారిని దీవించి పంపుట. 10 నుండి 20 వచనాలు గొప్ప బలిపీఠమును గూర్చిన ప్రశ్న. 21 నుండి 34 వరకు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకొనుట. పిల్లలు, మనము ఆఖరి అధ్యాయాలలోనికి వచ్చాం. 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం. ఈ 22వ అధ్యాయములో మరి వారికి ఉన్నటువంటి సమస్యను ఎలా వారు పరిష్కరించుకున్నారు. ఈ వాగ్దాన దేశములో 12 గోత్రముల వారు యుద్ధములో పాల్గొన్నారు. 9.5 గోత్రముల వారు వారి వారి స్వాస్థ్యములను పొందారు. ఇక 2.5 గోత్రముల వారు యోర్దాను దాటి తూర్పున మోషేతో వారు అడిగినట్లుగా ఆ యోర్దాను ప్రాంతములో నివసించుటకు వారు వెళ్ళారు. సో వారి మధ్య ఒక సమస్య ప్రారంభమైనది. మరి సమస్యను ఎలా పరిష్కరించాలి, సంగతిని విచారించి దానిని పరిష్కరించుట ఈ అధ్యాయములో మనం చూస్తాం. మంచిది, ఈ ఒక్కొక్క భాగాన్ని మనము ధ్యానము చేద్దాం. క్రొత్త నిబంధన వెలుగులో, ధర్మశాస్త్రపు వెలుగులో కాక కృపా వెలుగులో ఈ అధ్యాయమును మనము ధ్యానము చేద్దాం. 1 నుండి 9 వచనాలు 2.5 గోత్రముల వారిని దీవించి పంపుట. 2.5 గోత్రముల వారిని దీవించి పంపుట. మంచిది ప్రియులారా, మనము ఈ భాగములో గమనించాం. మొదటి 4 వచనాలు. 4వ వచనములో, ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. సో కనానును జయించిన తరువాత, మొదటి 4 వచనాలు, కనానును జయించిన తరువాత ఈ 2.5 గోత్రముల వారిని యెహోషువ దీవించుట.
లేదా ఈ 2.5 గోత్రముల వారి యొక్క విశ్వాస్యత, వారి యొక్క విశ్వాస్యత, వారి యొక్క విధేయత ఈ భాగములో మనం చూడగలం. అంటే 12 గోత్రముల వారు స్వాస్థ్యమును సంపాదించుకొనుటకు వీరు కూడా ఆ యుద్ధములో ప్రయాసపడ్డారు. కృత నిబంధనలో ప్రతి విశ్వాసి దేవుని సంఘములో తన పాత్రను పోషించుట, ప్రతి విశ్వాసి దేవుని సైన్యములో తన యుద్ధమును పోరాడుట అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. సో ఈ భాగములో వారిని గూర్చి పలికినటువంటి మాట కదా. వీరేం చేశారు? వారు వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేంత వరకు వీరు పోరాడారు, సైనికులుగా పోరాడారు. అంటే నేడు సంఘములో కూడా ఇతరులు వారొక సంపూర్ణతలోనికి వచ్చు వరకు ప్రతి విశ్వాసి తన పోరాటమును చేయాలి కదా. యేసుక్రీస్తు తన సైన్యములో పనిచేయడానికి నిన్ను నన్ను ఆయన పిలిచాడు సైనికుడుగా. అందుకే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అదొక మంచి సైనికుడుగా నాతో పాటు పోరాడుము అన్నాడు. అలాగే ఇదొక శరీరము, దేవుని సంఘము ఒక శరీరము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శిరస్సు. మరి ఇందులో మనమందరము అవయవములు. ఈ అవయవాలలో ఏం చేయాలి? ప్రతి అవయవము తన పాత్రను పోషించాలి, తన పనిని. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం చదివితే సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అనే మాటని భాగంలో గమనిస్తున్నాం కదా. మనము నిజముగా ఒక తోటి విశ్వాసిని ప్రేమించగలిగితే ఏం చేయాలి? వారి విషయములో మనము చేయవలసిన సేవ, వారి విషయములో మనము పోరాడవలసిన పోరాటం, అది భారముతో చేయవలసిన పని కాదు, అది బాధ్యతతో కాదు, అది ప్రేమతో చేయవలసిన పని. అందుకే దేవుడు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, అలాగే నిన్ను వలె ఈ పొరుగువానిని ప్రేమింపవలెను. కాబట్టి ఇక్కడ తోటి విశ్వాసుల కొరకు మనం చేయవలసిన పని. సో ఈ మొదటి 2 వచనాలలో ఈ 2.5 గోత్రముల వారి విధేయతను చూడగలం కదా. యెహోషువ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి 2వ వచనములో ఇలా అన్నాడు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు కదా. 2.5 గోత్రముల వారి విధేయత, పూర్తిగా వారు విధేయులుగా సహకారులుగా ఉన్నారు. శత్రువులను జయించుటలో వారు సహాయము చేశారు. దేవుని మాటకు విధేయత చూపుట, దేవుని మాటకు విధేయత అది ఆశీర్వాదములకు ద్వారము, అది ఆశీర్వాదములకు ద్వారము. అందుకే ద్వితీయోపదేశకాండం 28:2లో మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినదంతయు జాగ్రత్తగా మీరు నడిచిన ఎడల
ఈ ఆశీర్వాదములన్నీ మీకు కలుగును అన్నాడు. దేవుని మాట అనేది శాశ్వతమైన జీవమునకు మార్గదర్శకం. దేవుని మాటకు విధేయత అనేది కేవలం ఆయన ఆజ్ఞలను నెరవేర్చున్నది మాత్రమే కాదు, అది దేవునితో మనకు ఉన్న సంబంధమును వ్యక్తీకరించే ఒక పరిపూర్ణమైన ప్రేమపూరితమైన ఒక ప్రతిస్పందన. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు విధేయులయ్యారు. అబ్రహాము విధేయత. దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీవు నా మాట విని ఇదిగో నీ కుమారుని ఇవ్వడానికి నీ వెనుదీయలేదు, విధేయత చూపావు, ఈ ఆశీర్వాదములన్నీ నీకు కలుగుతున్నాయి. అలాగే యెహోషువ యొక్క విధేయత. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలన్నీ నీవు వినవలెను, నీవు దివారాత్రము దానిని ధ్యానించవలెను, నీవు వృద్ధి కలుగజేసుకొనెదవు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి విధేయత. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధేయతను చూపించాడు. మన జీవితంలో దేవుని మాటకు విధేయత అనేది ఒక పునాది వంటిది. విధేయత పునాది వంటిది. ఇది మన మనస్సును, ప్రవర్తనను దేవుని చిత్తమునకు లోబరచేది. విధేయత దేవుని వాక్యమును ప్రేమించి దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించుట ద్వారా, ఆయన మాటలు మన జీవితములో అమలు చేయుట ద్వారా మనము విధేయతను ప్రదర్శించగలం. సరే, 3వ వచనం. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. మీ సహోదరులను మీరు విడువక ఈ 2.5 గోత్రముల వారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయములో వారు ఏం చేశారు? అటువైపు ఉన్న ఆ భూమిని తమకు కావాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ మోషే ఒక మాట అన్నాడు వారితో, ఇదిగో వాగ్దాన దేశములో మీ సహోదరులు స్వాస్థ్యమును సంపూర్ణముగా స్వాధీనపరుచుకుని వరకు మీరు వారితో కూడా ఉండవలెను. వారేం చేశారు? ఆ మాటకు అవును, మేము అలాగే చేస్తాము అన్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 16-19 వచనాలు. 32వ అధ్యాయం 31-32 వచనాలు. సహోదరులను విడువక వారి కొరకు పోరాడుట. విడిచిపెట్టుట సులభం, విడిచిపెట్టుట స్వార్థం. సహోదరులను విడిచిపెట్టుట కక్ష సాధింపు. సహోదరులను విడిచిపెట్టుట, సహోదరులను విడిచిపెట్టుట ద్వేషం. కానీ వారిని విడువక పోరాడుట. వారి కొరకు బలహీనులుగా ఉన్నారా? శత్రువు చేతిలో చిక్కారా? శత్రువు చెరపట్టుకొని వెళ్ళిపోయాడా? ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండం 14వ అధ్యాయం 12 నుండి. అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలియజెప్పెను. 14. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, పోతే పోయాడుల పీడబోయిందన్నాడా? విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగరిని వెంట పెట్టుకొని దాను మట్టుగా రాజులను తరిమేను. కదా, మనం ఏం చేయాలి? పోరాడాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాల్లో, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చిన వినులాగునా. ఫిలిప్పీయులారా, మీలో కక్షలు ఉన్నాయని విన్నాను, మీలో ఏక మనస్సు లేదని విన్నాను, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉన్నదని విన్నాను.
అందుకే మీరేం చేయాలి? ఒక్క భావముతో ఉండాలి. స్వార్థ పక్షమున మీరు పోరాడాలి. ఏక మనస్సు గలవారుగా మీరు నిలిచి ఉండాలి. ఒకరికొకరు పోరాడుట. కొలసి సంఘములో ఎఫెఫ్రా 4వ అధ్యాయం 12వ వచనములో 13వ వచనములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదకయ వారి కొరకును, హియరాపొలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడు కదా. ఒకరికొకరు పోరాడుకోవడం. సహోదరులు ఒకరినొకరు విడువక ఉండుట ఐక్యతను చూపించేది. సహోదరులు ఒకరినొకరు విడువక ఉండుట బలమును చూపించేది. సహోదరులు ఒకరిని ఒకరు విడువక స్థిరతను చూపించేది. సహోదరులు ఒకరిని ఒకరు విడువక ఆశీర్వాదమును చూపించేది. ప్రియులారా, అందుకే 4వ వచనములో అన్నాడు, కాబట్టి ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఇప్పుడు మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్ళండి. ఇప్పుడు తిరిగి మీరు యోర్దాను దాటి మీ స్వాధీన దేశానికి వెళ్ళండి అని యెహోషువ పలుకుతున్నాడు. దేవుడు మీ సహోదరులకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. నెమ్మది. ఒకరి అవసరాలలో మరొకరు పాలు పంచుకొనగా నెమ్మది. ప్రియులారా, ఒకరి అవసరాలలో మరొకరు పాలు పంచుకొనగా నెమ్మది. నెమ్మది. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనములో, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతి కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేసననుకొని ఇతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అని పేరు పెట్టాను. నెమ్మది. సొలొమోను పరిపాలనలో దేశమంతటా నెమ్మది. దేశమంతటా నెమ్మది. సహోదరులు ఒకరి విషయంలో ఒకరు ప్రార్థన చేసుకునుట ద్వారా నెమ్మది. నేడు విశ్వాసి అందరి కొరకై ప్రార్థన చేయుట ద్వారా నెమ్మది. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు ఒక వ్యక్తి వచ్చుట ద్వారా నెమ్మది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుడు నెమ్మది కలుగజేశాడు. అయితే 5-6 వచనాలలో యెహోషువ బోధ, యెహోషువ ఆశీర్వాదము. 5వ వచనములో వారికి బోధ, 6వ వచనములో దీవెన. 5వ వచనములో ఒక బోధ. ఏమిటా బోధ? అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఇది యెహోషువ 2.5 గోత్రముల వారికి ఆయన బోధించినటువంటి బోధ. ఏమన్నాడు? మీరు యెహోవాను ప్రేమించండి. మీరు యెహోవాను ప్రేమించండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించుట. అందుకే క్రొత్త నిబంధనలో ఏమన్నాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనములో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అంటే ఎలా ప్రేమించటం? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. అది మొదటి రుజువు.
దేవునిని మనము ప్రేమించాము అనుటకు. రెండవ రుజువు ఏమిటి? యోహాను మొదటి పత్రిక 4:19-20, అధ్యాయం 4 వచనం 19-20లో ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎట్లు ప్రేమించగలడు? రెండవ రుజువు ఏంటి? సహోదరులను ప్రేమించుట, సహోదరులను ప్రేమించుట. ఇంకేమన్నాడు? మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుడి. అంటే మన నడకలో విధేయతను కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట గమనించండి. నేడు క్రైస్తవులు ఇకపై ధర్మశాస్త్రము క్రింద లేరు. అంటే వారు రక్షించబడాలి అంటే ధర్మశాస్త్రమును పాటించనక్కరలేదు. మనం ఏం చేయబడ్డాం? యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మరి ఈనాడు మరలా మనము ధర్మశాస్త్రమును నెరవేర్చాల. ఆయన ఆజ్ఞలను గైకొనుట అంటే అర్థం ఏంటంటే మనం ఆయనను ఎరుగుట, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుట మాత్రమే కాదు, ఆయన మన కొరకు చేసిన సంపూర్ణమైన కార్యమును మనం ఎరుగుట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట. ఇంకా అన్నాడు, ఆయన మార్గం అంతటిలో ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని వాక్యమును ప్రేమించుట. అందుకే మొదటి కీర్తనలు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆయనను హత్తుకొని జీవించుట, హత్తుకొనుట. హత్తుకొనుట అనగా అర్థమేమి? హత్తుకొనుట అనగా అంటే వారిని, ఒక ఇద్దరి వ్యక్తులను ఎవరు ఏదియు విడదీయలేనంతగా వారు కలిసి జీవించుట హత్తుకొనుట. అందుకే ద్వితీయోపదేశకాండం 4:4 ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హత్తుకోండి, హత్తుకొనవలెను. తన ప్రభువును హత్తుకోవాలి. కృత నిబంధనలు అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనములో అంత్యోక్య సంఘానికి వచ్చారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని, అంటే ప్రభువును విడువక హత్తుకొని జీవించాలి. తద్వారా దీవెన ఉన్నదండి. 6వ వచనంలో మనం గమనిస్తూ ఉండగా అతడు ఇలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు వెళ్ళిరి. వారు తమ నివాసములకు వెళ్ళిరి. కాబట్టి యెహోషువ వారిని ఆశీర్వదించి దీవించి పంపుట. యెహోషువ వారిని ఆశీర్వదింపకుండా పంపినవాడు కాదు. ఈనాడు చాలాసార్లు దేవుని సంఘములో విశ్వాసులైన వారు, అవసరతలో ఉన్నవారు దేవుని సంఘానికి వస్తే వారిని ఆశీర్వచనముతో, వారికి నిశ్చయత వచనముతో వారిని వెళ్ళనంపక దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రాగా వారిని చావగొట్టి పంపిస్తున్నారండి. వాక్యంతో చావగొట్టి, మాటలతో చావగొట్టి. అన్నాడు పేతురు కదా, కత్తి దూసి చెవి నరికినట్లుగా నరికి 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 పంపిస్తూ ఉండగా మరి కొంతమంది చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు. భలే చెప్పాడు, భలే చెప్పాడు, భలే నరికాడు.
ఇది ఆశీర్వాద పరిచర్య, ఇది కృపా పరిచర్య. దేవుని ప్రజలకు ఆశీర్వాదం కావాలి. పాత నిబంధనలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుండి 27 వరకు దాని లేవీయుల ఆశీర్వాదం, ఇశ్రాయేలు ప్రజలను వారు ఎలా దీవించారో, మీరు ఇశ్రాయేలుని ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద తన నామమును ఉచ్చరించుట వలన నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదాను అని. మీనాడు ఆశీర్వాదమునకు పాత్రులము కదా, మరలా శాపానికి పాత్రులమా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏమిటి ఆశీర్వచనం? అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏమిటి? అదేనాడు మనము ఆశీర్వాదమును పొందుటకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించెను. వారు దీవించబడటానికి కారణం నెంబర్ 1, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిలువలో ఆయన జరిగించిన పరిచర్య. వారు దీవించబడటానికి కారణం నెంబర్ 2, దేవుడు చెప్పినదంతయు చేయుట, విధేయత. వారు దీవించబడటానికి కారణం ఆయనను అనుసరించి నడుచుట. వారు దీవించబడటానికి కారణం దేవుని వాక్యమును ప్రేమించుట. వారు దీవించబడటానికి కారణం సహోదరుల ద్వారా నెమ్మదిని పొందుట. తర్వాత చూడండి 7 నుండి 9 వచనాలు. ఈ 2.5 గోత్రముల వారు దోపుడు సొమ్మును పొందుట, ఆశీర్వాదమును దీవెనను పొందుట, అలాగే దోపుడు సొమ్మును కూడా వారు పొందుట. ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడిన ఆ ఆస్తిలో వీరు కూడా పాలివారగుట. 7వ వచనం. మోషే బాషానులో మనష్య అర్ధగోత్రమునకు యెహోవా పడమటనున్న యోర్దాను వద్దరని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపునప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. ఏమన్నాడు? మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోను, వెండితోను, బంగారముతోను, ఇత్తడితోను, ఇనుముతోను, అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రుబేనీయులును, గాదీయులను, మనష్య అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తమ స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి సిలోహులనున్న ఇశ్రాయేలు యుద్ధ నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు బయలుదేరిరి. 7వ వచనములో ఆయన దీవించాడు. 8వ వచనములో విస్తారమైన ఆ దోపు సొమ్ము, విస్తారమైన కదా, మిక్కిలి కలిమి గలవారై మీరు మీ నివాసములకు వెళ్ళుచున్నారు. పోరాడారు, పోరాటమునకు ఫలము దక్కింది. ఏది దోపుడు సొమ్ము? వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశిస్తూ ఉండగా ఈ యూదులకు వ్యతిరేకంగా 3 దేశముల రాజులు వచ్చారు. అమోరీయుల రాజైన సీహోను, సంఖ్యాకాండం 21, అలాగే 31. అమోరీయుల రాజైన ఓగు, మిద్యానీయుల సైన్యం వారిని ఓడించారు. వారి దోపుడు సొమ్ము అది విస్తారముగా ఉన్నది. దోపుడు సొమ్ము విస్తారంగా ఉన్నది. దోపు సొమ్మును వారు పొందారు. ప్రియులారా, ఈనాడు ప్రభువును అంగీకరించిన మనం ఒక ఆస్తిని పొందాం. మనం ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పోరాడగా వారు సొమ్మును పొందారు.
మరి ఈనాడు మనం పోరాడలేదు, మనం ప్రయాసపడలేదు, మనం రక్తమును కార్చలేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే, దేవుడు యేసు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆయన మనలను ప్రేమించాడు, మన పక్షమునైన పోరాడి కృపా మహదైశ్వర్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. కృపా మహదైశ్వర్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ పొందబోయే యొక్క స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. సంగమనిచ్చాడు, సహవాసమునిచ్చాడు, విశ్వాసులనిచ్చాడు, తలాంతులనిచ్చాడు, వరములనిచ్చాడు, వాగ్దానములనిచ్చాడు. ఏం చేయాలి? వీటిని కలిసి దోపు సొమ్మును మీరు కలిసి పంచుకొనుడి. ఆదిమ సంఘం, యెరూషలేము సంఘం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44 నుండి 47వ వచనం వరకు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను. ఈ కలిసి పంచుకొనుట ద్వారా వారు పొందిన ఆశీర్వాదం, ఆత్మలను దేవుడు చేర్చుట కదా. ఈనాడు ప్రియులారా, ఆత్మ సంబంధమైన దోపుడు సొమ్ము ఈ భూ సంబంధమైనది కాదు, గాని పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. మిక్కిలి కలిమి గలవారై, ఏడు మన సంపాదన ఆత్మలే. పౌలు అన్నాడు కదా, కొరింథీ 1వ పత్రిక 9వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలలో ఏమన్నాడు? నేను అందరినీ సంపాదించుకొను నిమిత్తమై నేను అందరి వంటి వాడనైతిని. అందరినీ సంపాదించుకొనుట, ఆత్మలను సంపాదించుకొనుట అన్నిటికంటే గొప్ప సంపాదన ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన అంటే ఆయన ఏమై ఉన్నాడో, యేసు క్రీస్తు ప్రభువారు, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనము పొందిన ఆశీర్వాదము ఎంత గొప్పదో అది ఎరుగుట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము నుండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నానీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము కదా. ప్రభువును ఎరుగుట, ప్రభు కార్యమును ఎరుగుట. పిల్లల దేవుడు తప్పక మనకు ఆ విస్తారమైన ఆస్తిని ఆయన అనుగ్రహించువాడు. పేతురు అన్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? ప్రభు ఏమన్నాడు? నాకు సువార్త 10:29, 30లో, అప్పుడు యేసు ఇట్లైనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లనైనను భూములనైనను విడిచినవాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు, ఇహమందు అన్నదమ్ములు, ఇహమందు అక్క చెల్లెండ్రు, ఇహమందు తల్లులు పిల్లలు భూములు, రాబోవు లోకమందు నిత్య జీవం. చాలా మంది ఏమంటున్నారు, అన్న అంతా అక్కడ ఇస్తాడన్నా మీకు, మేము మాత్రం ఇక్కడ సంపాదిస్తాం. కాదు పిల్లలు, ప్రభువు ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ఇహమందు పరమందు మనకు రావలసిన ప్రతి ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించువాడు. పోరాటం ప్రభు నమ్మదగిన వాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి చుట్టకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ప్రియులారా, ప్రభునందు మన ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండి ఆయన కొరకు పోరాడుతూ, ఆయన కొరకు ప్రేమిస్తూ, ఆయనను ఎరుగుతూ, ఆయనలో ఉన్న ఆ గొప్ప
ఐశ్వర్యమును మనము అనుభవిస్తూ సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.